మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఇస్లాత్ లక్ష్మణ్ నాయక్, టీఎస్టీటీఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పండిట్ పీట్ల అప్గ్రేడేషన్ విషయంలో మేము ఇవాళ డిఎస్ఎస్ భవన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందు మేము చిన్నపాటి ఆందోళన దిగి మా యొక్క హక్కులని, మా యొక్క అంశాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోవడం కోసము ఒక ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాము. మేము రేవంత్ అన్న ప్రతి విషయంలో చక్కగా స్పందిస్తూ వెంటనే పరిష్కార మార్గం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే అతి పెద్దగా ఇవాళ దాదాపు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరి పెద్ద డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మరి ఇవాళ చాలా కాలం నాటుగా మరి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని గత రాష్ట్ర ప్రభుత్వం మాకు మోసం చేసింది. ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేవలం 4 అంశాల మీద మేము ఇక్కడికి వస్తూ, మరీ ముఖ్యంగా ఇవాళ రేవంత్ అన్న అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టి ఇవాళ గత 10 సంవత్సరాలకు చేయనటువంటి ఒక గొప్ప కార్యాన్ని చేసింది. కానీ ఇవాళ ఆ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పండిట్ పీట్ల అప్గ్రేడేషన్ అయి పదోన్నతులు తీసుకొని వాళ్ళు అక్కడ పండుగ చేసుకుంటా ఉంటే ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి 378 మంది పండిట్ పీట్ల ప్రక్రియ అంటే అప్గ్రేడ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడాన్ని మేము చింతిస్తూ ఉన్నాం, మేము బాధపడతా ఉన్నాం, మేము రోధిస్తూ ఉన్నాం. ఎందుకు మేము ఏం అన్యాయం చేశాం? మేము కూడా ఎంప్లాయీస్, మేము కూడా టీచర్స్, మేము మారుమూల ప్రాంతాల్లో మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. మేము ఇవాళ అన్నిటిని త్యాగం చేసి మారుమూల కుటుంబాలను కూడా వదిలేసుకొని మారుమూల ప్రాంతంలో హాస్టల్లో మరి ఇవాళ మేము పనిచేస్తూ ఉంటే మా యొక్క పోస్టు అప్గ్రేడ్ చేయకపోవడం ఏంటి? అసలు ఇక్కడ తప్పిదం ఎవరిది? గత ప్రభుత్వందా లేకపోతే గత ఉన్నతాధికారులదా అనే విషయాన్ని మేము తేల్చుకోవడం కోసము మేము గత 40 రోజులుగా మేము అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం. మాకు ఎక్కడ కూడా కొలిక్కి వచ్చినట్టుగా మాకు అనిపించలే. కానీ అధికారులు చెప్పిన మాట ఏంటంటే పిఆర్సీ కమిటీ అయ్యేంత వరకు ఆ సరికాలు ఉండడం వల్ల మీ యొక్క అప్గ్రేడేషన్ ప్రక్రియ అయ్యే అవకాశం లేదు అనేసరికి మా నెత్తి మీద బండేసినట్టు అయిపోయింది. అంటే ఇవాళ ఒకవైపు డిపార్ట్మెంట్లో, ఒకవైపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పదోన్నతులు తీసుకొని పండిట్ పీట్లు పండుగ చేసుకుంటా ఉంటే మేమేం అన్యాయం చేశాం? కాబట్టి ఈ అన్యాయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం కోసం, మరీ ముఖ్యంగా భారీ వర్షం పడతా ఉన్నప్పటికీ ఇవాళ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ అన్న సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ఖచ్చితంగా ఈ అంశాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా చూస్తారు, పరిష్కార మార్గం చెప్తాడని చెప్పేసి మేము పని కట్టుకొని ఇవాళ నలుమూల నుంచి మేము వచ్చి ఉన్నాం. కాబట్టి మేము అధికారులకు, రేవంత్ అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే కేవలం 378 పండిట్ పీట్ల అప్గ్రేడేషన్ ప్రక్రియను ఇవాళ ఎస్జిటిల పదోన్నతులు అంటే వచ్చే నెల 5 లోపు ఆ పదోన్నతుల ప్రక్రియని పండిట్ పీటీ అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేసి 378 మందికి పదోన్నతులు ఇవ్వమని మేము రేవంత్ అన్న అడుగుతా ఉన్నాము. అదేవిధంగా ఎందుకు అడుగుతా ఉన్నామంటే రేపు మాకు పిఆర్సీలో లాస్ అవుతాం, సర్వీస్లో లాస్ అవుతా ఉన్నాం. మేమేం తప్పు చేశాము? మా తప్పేమైనా ఉంటే మమ్మల్ని ఈప్ మీద కొట్టండి, కానీ మా పొట్ట మీద కొట్టొద్దని చెప్పేసి మేము ఇవాళ ఐటీడీఏ ముందు మేము ధర్నా ముట్టడికి మేము పిలిపించాం. ఒకవేళ ఈ 10 రోజుల పాటులో ఈ యొక్క ప్రక్రియని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇనిషియేషన్గా తీసుకొని చేయకపోతే ఈ ఆందోళన రేపు కుటుంబ సమేతం కూడా మారే అవకాశం ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోదలుచుకోలేదు, కానీ ప్రతి విషయంలో రేవంత్ అన్న స్పందించే విధానం చూస్తే మేము చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాం. నిన్నగాక మీరు చూశారు, మీరు ఏదైతే గొర్రెల కాపరి అమ్మాయికి ఐఐటి సీట్ వచ్చింది కానీ పేదరికంలో నలిగిపోతామనే ఎమ్మటే స్పందించి ₹1,00,000 ఇవాళ ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 వాయిదా వేయమంటే వాళ్ళ అభ్యర్థులని అర్థం చేసుకొని ఇవాళ వాయిదేశారు. కాబట్టి మా అభ్యర్థులను కూడా అర్థం చేసుకోండి రేవంత్ అన్న, మేము మీకు వ్యతిరేకం కాదు. ట్రైబల్స్, మేము ఇన్నోసెంట్ ట్రైబల్స్. ఇప్పుడే మేము ఏజెన్సీ ఏరియాలో 40 మండలాల్లో GO3ని కోల్పోయి ఇవాళ ఉపాధిని మేము కోల్పోయాము. అంటే రిక్రూట్మెంట్ని ఇవాళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మేము కోల్పోయాం. కానీ ఆ విషయంలో కావచ్చు, ఇక్కడ ఈ విషయంలో కావచ్చు, అదేవిధంగా 4 మాత్రమే ఇక్కడ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి పండిట్ పీట్ల అప్గ్రేడేషన్ని, అదేవిధంగా కన్వర్ట్ స్కూళ్ళలో అప్గ్రేడ్ అయిన స్కూల్లో ఉన్నటువంటి పోస్టులని మరి మంజూరు చేసి 1191 పోస్టులను మంజూరు చేసి పదోన్నతుల ప్రక్రియ, అదేవిధంగా 370లో అన్యాయమైనటువంటి వాళ్ళని ఐటీడీఏ పరిధిలో వివిధ జిల్లాల్లో అడ్జస్ట్మెంట్ కాలేక స్పౌజులు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆ 1191 పోస్టులు కనుక మీరు అప్గ్రేడ్ చేసి మంజూరు చేయగలిగితే ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు క్రమంలో ముంపు మండలాల నుంచి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముంపు మండలం నుంచి వచ్చినటువంటి మరి ఇవాళ ఉపాధ్యాయులు
కొంతమంది ఉన్నారు, వాళ్ళు సూపర్ న్యూమర్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని రెగ్యులర్ పోస్ట్లో చేర్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్ అందరిది ఒకటే డిమాండ్, పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ ప్రక్రియ ముందుగా చేసి వీళ్ళ యొక్క హక్కుల్ని కాపాడమని చెప్పేసి మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఇది మేము శిరస్సు మీడియా ద్వారా మాకు ఇచ్చినటువంటి అవకాశం. ఇవాళ ఖచ్చితంగా ఏదో మంచి నిర్ణయమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారని చెప్పేసి మేము భావిస్తూ, ఒకవేళ మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో స్పందించకపోతే తర్వాత కార్యక్రమం మేము ఒకటే చెప్తున్నామండి, మా సమస్య అనేది గొంతిమ కోరిక సమస్య కాదు. ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్లో వెరీ క్లియర్గా 10G ద్వారా తీసుకొని పండగ చేసుకుంటా ఉన్నారు. మేము ఏం అన్యాయం చేసినామో, మేము ఎక్కడ మా మీద ఎందుకు చిన్న చూపు అనేది మా భావన. ఇది ఈ తప్పిదము ట్రైబల్ వెల్ఫేర్ దా గత ప్రభుత్వం దా అనే విషయం తెలుసుకోవాలి. మాకు ఇవాళ లేని పక్షంలో ఖచ్చితంగా కుటుంబ సమేతంగా మేము ఇవాళ చేసింది DSS భవన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందు, దీన్ని మా సమస్య అయ్యేంత వరకు దీన్ని ఖచ్చితంగా ఆందోళన యొక్క కార్యక్రమాన్ని మేము పెంచుకుంటూ పోతాం. అక్కడ దాకా తీసుకురాలని అనుకుంటా ఉన్నా. రేవంత్ అన్నకు తెలుసు, రేవంత్ అన్నకి సమస్య మీద పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఇవాళ మీద అనేక సమస్యల మీద సోషల్ మీడియా ద్వారా చూసి చేస్తారు కాబట్టి అక్కడ దాకా తీసుకోపోరు. వన్ డే ఒక సంతకం. ఒక మినిస్టర్ ఉంది, ఆమె కలిసిరా ఇంతకుముందు ఒక నిమిషం అన్న, ఇక్కడ ఇంకో సీతక్క పంచాయతీ ఒక నిమిషం. సీతక్కకు ఒక గిరిజన మహిళకు ఒక మంచి పొజిషను ఇలా మన గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ఇంకా రిక్రూట్ జరగలేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? డైరెక్ట్గా సీఎం రేవంత్ అన్నకి చెప్పుకోవాలి. కాబట్టి మేము రేవంత్ అన్న దగ్గర పోయే ముందు అధికారులు మేము కలిసిన వెరీ క్లియర్గా ఈ PRC సర్క్యులర్ ఏందో దాని కథ ఏందో రేవంత్ అన్న తెలుసుకొని మాకు న్యాయం చేయాలి. PRC సర్క్యులర్ అనేది అది జస్ట్ తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. అసలు దాన్ని పక్కన పెట్టి వాళ్ళు తీసుకున్నారు. అరే వాళ్ళేమో పరమానం తినాలా, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళేమో గట్కనం తినాలా? ఇది ఎక్కడ ముచ్చట? రేపు సర్వీసు, రేపు PRCలో స్లాబ్, ఇవన్నీ కూడా మేము నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రేవంత్ అన్న అక్కడ వరకు తీసుకోపోరని నాకు నమ్మకం ఉంది. మాకు చాలా క్లియర్ నమ్మకం ఉంది. ఎందుకంటే స్పందించే గుణాన్ని మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండు డిపార్ట్మెంట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు రేవంత్ అన్న దగ్గర ఉన్నాయి. ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెండు ఉన్నాయి. మేము బుర్రా వెంకటేశ్వర గారిని కలిసినాము, శరత్ గారిని మన సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ని కలిసినాము, కమిషనర్ అదేవిధంగా మన సెక్రటరీ గారిని అంతకుముందు ఉన్నటువంటి చొంక్తు గారిని కలిసినాము, అందరినీ కలిసినాము. కానీ ఫలితం శూన్యం. అదే రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి 100, 100, 278 మంది 300 ఇంత పెద్ద వర్షం వస్తూ ఉన్నా చూస్తూ ఉన్నారు మీరు. 100కు పైచీలకు రావడం, నలుమూల నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం అంటే ఇది పెద్ద విషయం. కాబట్టి మీడియా మిత్రులకు నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఉన్నా, మా డిమాండ్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఏదైతే ఈ అసెంబ్లీ సెషన్లోనే ఈ పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ ప్రక్రియ ఖచ్చితంగా ఏం కావాలి, గుడ్ న్యూస్ మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఈ యొక్క ముట్టడిని ఇవాళ TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు నాగిరెడ్డి గారు కూడా ఇవాళ మద్దతుగా రావడం అనేది మాకు చాలా శుభసూచకం. ఇవాళ మేము చాలా యూనియన్లకి ట్రైబల్ యూనియన్స్తో పాటు ఉపాధ్యాయ యూనియన్కి కూడా మేము ఫోన్ చేసి ఉన్నాము. అందులో వెంటనే స్పందించి నాగిరెడ్డి సార్ ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ చదువుతున్న అన్యాయాన్ని ఇవాళ మాట్లాడడానికి వాళ్ళకి అండగా ఉండడానికి వచ్చినందుకు మరి ఇవాళ నాగిరెడ్డి సార్కి కూడా ఇవాళ పండిట్ పీఈట్ల పక్షాన TSTTF పక్షాన నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కాబట్టి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 4 ఏళ్ల నుంచి గిరిజన సంక్షేమంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. అసలు బదిలీలు పదోన్నతులు లేకపోవడం వల్ల కూడా దానికి సంబంధించినటువంటి మోడిఫైడ్ సర్వీస్ రూల్స్ కోసం అధికారులు 1 సంవత్సర కాలం జాప్యం చేశారు. లేకపోతే రెగ్యులర్ షెడ్యూల్లోనే గిరిజన సంక్షేమ శాఖ బదిలీలు కూడా జరిగేవి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉండటం వల్ల, విద్యామంత్రి లేకపోవడం వల్ల ఆ ఫైల్కి ఆలస్యం జరిగింది. 2 సార్లు ఎన్నికల కోడ్ కూడా రావటం వల్ల గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు ఆలస్యం అయింది. ఈ క్రమంలోనే పంచాయతీరాజు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో దాంట్లో గత పాలకుడు ప్రకటించినటువంటి 10,479 PET పండిట్ పోస్టుని కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విద్యాశాఖ అధికారులు మొన్న బదిలీల్లో పదోన్నతుల్లో పూర్తి చేశారు. ఈ ప్రభుత్వానికి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అదే క్రమంలో ప్యారలల్గా నడుస్తున్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ పోస్టుని ఇప్పటికీ అప్గ్రేడే చేయలేదు. కాబట్టి ఇమీడియట్గా కొద్ది సంఖ్యలో ఉన్నటువంటి 300 నుంచి 400 లోపు ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో చాలా అత్యంత మారుమూలమైనటువంటి ప్రాంతాలు, వస్తువులు లేనటువంటి ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి చాలా శ్రమ తీసుకొని వీళ్ళు బోధిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మానసికంగా సంతోషంగా ఉండి బోధించినప్పుడు మాత్రమే విద్యార్థులకు న్యాయం జరిగింది. కాబట్టి వారి యొక్క ఆందోళనని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఆ పోస్టును అప్గ్రేడ్ చేసి వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలి. అదే క్రమంలో ఇటు సోదరులుగా ఉన్నటువంటి ఎస్జిటీలు కూడా ఉన్నారు, అటు పంచాయతీరాజ్ గిరిజనలో ఉన్నారు. ఏ పాఠశాలలోకి అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టు కూడా మంజూరు చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.